సర్కారు బడి సరిగా పాఠాలు చెప్పరు, సరిగా చదువురాదనుకుంటారు. వాస్తవం చెప్పాలంటే అత్యంత అద్భుతమైనటువంటి పిల్లలు ఉంటారు. వాళ్ళని జస్ట్ ఎంకరేజ్ చేస్తే చాలు. అందులో టీచర్ల యొక్క పాత్ర ముఖ్యమైనటువంటిది, ప్రముఖమైనది. ఎందుకంటే అనుభవమైనటువంటి టీచర్లు ఉంటారు. పిల్లలకు ఏ రకంగా చెప్తే విద్య అందిస్తే వాళ్ళకు ఈజీగా ఎట్లా అర్థమవుతుందని ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునికి తప్ప ఎవరు తెలియదు. కానీ ప్రైవేట్ విద్యాలయం మీరు చూస్తే అద్భుతంగా బిల్డింగ్లు ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, కానీ టీచింగ్ ఉండదు. ఒక విషయం చెప్తాను మీకు, నైతిక విలువలు అనేది ఒక బుక్ ఉంటుంది, వాళ్ళు ఇస్తారు, పుస్తకాలు కూడా వాళ్ళే కొనిపిస్తారు కదా. వాళ్ళ నైతిక విలువలు ఉంటుంది, కంప్యూటర్ విద్య ఉంటుంది. ఈ కంప్యూటర్ విద్య నామకే వాస్తు ఏదో అట్లా టచ్ చేసి పెడతారు, కానీ నైతిక విలువలు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఈరోజు పిల్లల్లో నైతిక విలువలు దెబ్బతింటున్న విషయం మనందరం గమనిస్తూ ఉన్నాం. చాలామంది మీరు చూస్తారు, మన బజార్ నుండి వెళ్తుంటే ఏమంటారంటే టీచర్ అంటే ఏ టీచర్ అయినా టీచరే, ఆయనకు నమస్కారం పెట్టాలి అనేది సంస్కారము నాకు తెలిసి ప్రైవేట్ స్కూల్ పిల్లలకు ఉండదు. ఏ టీచర్ అంటే ఈ టీచర్ కాదు, మా టీచర్ కానే కాదు, వాళ్ళు టీచర్ అయితేనే టీచర్. సమాజంలో ఆ టీచర్కి ఎంతో గౌరవం ఉంది. కాబట్టి అది కాకుండా తల్లిదండ్రుల పట్ల విద్యార్థి ఎట్లా ఉండు, ఇతర కుటుంబ సభ్యుల పట్ల ఎట్లా ఉండు, అతని బిహేవియర్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ ప్రైవేట్ పాఠశాలలో మీకు ఎవరు చెప్పరు. అక్కడ ఏముంటుంది, బట్టి సిస్టమ్ ఉంటుంది. పుస్తకం తీసుకోవాలి, గనగన దాన్ని గంటాపదంగా చదవాలి, రాయాలి, రాసిందే రాయడం ఇదే ఉంటుంది. కానీ పిల్లవాడు సబ్జెక్టు నాలెడ్జ్ కావాలంటే ఇంటర్నల్గా డెప్త్గా అతనికి సబ్జెక్టు నాలెడ్జ్ ఇవ్వగలిగే టీచరు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాత్రమే. అతను అర్థవంతంగా చెప్తాడు, ప్రాక్టికల్ మెథడ్ అనేది ఉండాలి. అక్కడ ఖాళీ డెమాన్స్ట్రేషన్ మెథడ్ మాత్రమే ఉంటుంది. క్లాస్లో దాదాను చెప్పేసి వెళ్ళిపోతాడు, పిల్లవాడు అర్థం చేసుకుంటాడు, తెలుగు రిసీవ్ చేసుకుంటాడు. మామూలుగా ఉన్నాడైతే మరి అందరూ ఐక్యూ ఒకే రకంగా ఉండదు, ఒకడు బ్రహ్మాండమైనటువంటి ఐక్యూ ఉంటుంది. మనుషులు రకరకాలు ఉంటారు. ఒకసారి చెప్తే అర్థమవుతుంది, ఇంకోనికి 4 సార్లు చెప్తే అర్థమవుతుంది, ఒకసారి 10 సార్లు చెప్పాల్సి వస్తుంది. కానీ పిల్లల యొక్క స్థాయికి కిందికి దిగి చెప్పగలిగే ఉపాధ్యాయుడు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాత్రమే. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరము ఉంది. కాబట్టి ఉన్నటువంటి పాఠశాలను ప్రభుత్వ పాఠశాలలు, ఊర్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే సంపూర్ణమైనటువంటి విజ్ఞానము అందుతుంది. మేము వచ్చిన తర్వాత నా మీద నమ్మకంతో కాను ఏ ఇతర కారణాలతోనో కానీ నా మీద నమ్మకంతోనే కొంతమంది తల్లిదండ్రులు స్పందించి మేము మా పిల్లల్ని చేర్పిస్తామని ముందుకు వచ్చినందుకు మరొకసారి వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, గౌరవనీయులు యుగేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఈ కార్యక్రమానికి భోజనాలు ఏర్పాటు చేసినందుకు, మరి అన్నదాత సుఖీభవ అంటారు కదా, వారి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని దయ వల్ల మరి కోరుకుంటూ, మరి మా పాఠశాలకు ఇదోదిగా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గ్రామ ప్రజలకు చాలామంది ఉన్నారు. వారి పేర్లు కూడా మేము మరి ఇక్కడ ఈ సభాముఖంగా తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి మాకు ప్రతి సంవత్సరము 26 జనవరి కానీ ఇండిపెండెన్స్ డే మనకు స్వాతంత్ర దినోత్సవానికి ప్రతి సంవత్సరము మాకు బహుమతులు ఇస్తున్నటువంటి అన్నగారు మరి పల్సన్ సత్యనారాయణ గౌరు అన్నగారికి, మరి మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ గౌరు గారికి ఈ సభాముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ఇప్పటి వరకు ఈ పాఠశాలకు దాదాపుగా 1950లో ఏర్పడినటువంటి ఈ పాఠశాల 1 నుంచి 5 తరగతులు ప్రారంభమై దినాభివృద్ధి చెంది మరి 8వ తరగతుల వరకు మరి అప్గ్రేడేషన్ చేయడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులకు విద్యను అందించి మరి వాళ్ళకు జీవనోపాధినిచ్చినటువంటి దేవాలయం విద్యాలయానికి మరి వాళ్ళు ఎంతో మా వంతుగా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మరి చాలామంది దాతలు మన ముందుకు రావడం జరిగింది. వారిలో ముఖ్యంగా కీర్తిశేషులు తుమ్మల నర్సిరెడ్డి గారు, వీరు పాఠశాల స్థలదాత. అదే రకంగా వాళ్ళ యుగేందర్ రెడ్డి గారి నాన్నగారు జ్ఞాపకార్థము ఈ పాఠశాల యొక్క మనం ఉన్నటువంటి ఈ పాఠశాల ప్రెమిసెస్ అంతా కూడా వాళ్ళ యొక్క స్థలము మనకు దానం చేసినందుకు, స్థలానికి దాతగా ఉన్నందుకు వారికి ఈ సభాముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే రకంగా వాళ్ళు
హౌజా అటువంటి మైక్ సెట్ను మన పాఠశాలకు అందించారు. దాదాపుగా 15,000 రూపాయలతో మనకి ఇచ్చారు. అదే రకంగా కీర్తి శేషులు తుమ్మల వాసుదేవరెడ్డి గారు తరగతి గది నిర్మాణానికి సహాయ సహకారాలు అందించారు. వాళ్ళు 1,32,000 రూపాయలు మన పాఠశాలకు మరి మనకు డబ్బులు ఇవ్వడం జరిగింది. అదే రకంగా తుమ్మల సంజీవారెడ్డి గారు మెమోరియల్ ట్రస్ట్ నోట్బుక్స్ ప్రతి సంవత్సరము క్యాష్ ప్రైజు ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకు 1,000 రూపీస్ మరియు సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకు 500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నారు. వాళ్ళు నోట్బుక్స్ కోసము 15,000 రూపాయలు మన పాఠశాలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎట్ల నిరంజన్ రెడ్డి గారు మాజీ ఎంపీటీసీ గారు బూట్లు, పెన్నులు, వాటర్ బాటిల్స్, జారుడు బల్లలు, ఉయ్యల, సీసా అక్కడ ఏర్పాటు చేశారు. ఇంతకుముందు ఈ ముందున్నటువంటి ప్రీ ప్రైమరీ సెక్షన్ కోసం వచ్చినటువంటి మెటీరియల్, ప్లే మెటీరియల్స్, అవుట్డోర్ ప్లే మెటీరియల్స్ వాళ్ళకు 30,000 రూపాయలు ఒకసారి, తర్వాత ప్రైజ్ల కోసం 20,000 రూపాయలు ఇచ్చినందుకు వారికి కూడా ఈ సభాముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. భట్టు దాస్ ఆర్టీసీ కంట్రోలరు స్కూల్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 10,000 రూపాయలు మరియు 20,000 రూపాయలు 2 సార్లు ఇచ్చారు. అదే రకంగా ఇంకొక దాత వెల్మకన్నె బాలరాజు గారు ఉప సర్పంచ్ గారు టై, బెల్ట్, బ్యాడ్జు, ఐడి కార్డ్స్ మనకు ప్రొవైడ్ చేశారు. 6,000 రూపాయలు ఒకసారి, 7,000 రూపాయలు మన పాఠశాలకు బహుకరించారు. తుమ్మల వెంకటరెడ్డి గారు మాజీ ఎంపీటీసీ గారు పాఠశాల పెయింటింగు, డోర్ పెయింటింగు, వాల్ రైటింగ్ కోసము ఒక 35,000 రూపాయలు గతంలో ఇవ్వడం జరిగింది. అదే రకంగా కొండపర్తి రాజేష్ బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు వారు మన పాఠశాలకు కంప్యూటరు, సిపియు, కీబోర్డులు 25,000 రూపాయలు మన పాఠశాలకు ఇవ్వడం అయింది. అదే రకంగా గుంటి శ్రీనివాస్ గారు ప్రొజెక్టరు, సౌండ్ సిస్టమ్ మరియు ప్రింటరు, స్పోర్ట్స్ మెటీరియల్ ఈ రకమైనటువంటి మెటీరియల్ మనకు అందించారు. 60,000 రూపాయలు ఒకసారి, 40,000 రూపాయలు రెండోసారి ఇచ్చారు. అదే రకంగా పల్సన్ స్వామి గారు ఫిలిప్స్ రేడియో గతంలో ఎప్పుడో వారు స్వామి గారు 2,000 రూపాయలతో ఫిలిప్స్ రేడియో కొనివ్వడం జరిగింది. అదే రకంగా మరి సత్యనారాయణ 10వ వార్డు మెంబరు, మాజీ వార్డు మెంబర్ గారు 10 బస్తాల సిమెంటు దాదాపు 3,000 రూపాయలు మన పాఠశాలకు అందించడం జరిగింది. తోటకూరి మహేష్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు షాబాద్ దండలు వాళ్ళు 3,000 రూపాయల విలువైన మెటీరియల్ మనకు అందించారు. తర్వాత భవన కార్మిక సంఘం తరపున తరగతి గతి అస్త్రకారు బండలు పని వాళ్ళు మనకి ఇచ్చారు. భట్టు రాజు 8వ వార్డు మెంబరు డోర్ కిటికీలు 3,000 రూపాయలకు సంబంధించి మనకు అందించడం జరిగింది. భట్టు నరేష్ కుమార్ గారు ఇస్కా స్పోర్ట్స్ మెటీరియల్ కొన్ని 5,000 రూపాయలు ఒకసారి 16,000 రూపాయలు మన పాఠశాలకు ఇచ్చారు. అదేవిధంగా తుమ్మల సత్యనారాయణ రెడ్డి గారు 10 బస్తాల సిమెంటు 3,000 రూపాయలు. ఎండి అతార్ టై, బెల్ట్, పెన్స్, నోట్బుక్స్, సౌండ్ సిస్టమ్ 15,000 ఒకసారి 5,000 రూపాయలు మనకు పాఠశాలకు అందించారు. భట్టు జహాంగీర్ గారు ఐడి కార్డ్స్ ఇచ్చారు. అదే రకంగా భట్టు జహాంగీర్ గారు ప్రతి సంవత్సరము మన స్కూల్ క్యాలెండర్ ఒకటి మనకు బహుకరిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా వారు యథావిధిగా మనకు స్కూల్ క్యాలెండర్ను తయారు చేసి ఇవ్వడం జరిగింది. అందరి విద్యార్థుల ఇళ్లలో ప్రతి ఇళ్లలో కూడా తల్లిదండ్రుల ఇళ్లలో కూడా పిల్లల ఇళ్లలో వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నాం సార్, మీరు ఏమనుకోవద్దు, నేను స్వచ్ఛందంగా ఒక 2,000 రూపాయలు మీకు ఖర్చుల కోసము స్కూలు పంపిస్తానని చెప్పేసి వాళ్ళు నాకు ఫోన్పే ద్వారా మనకు పంపించారు. కాబట్టి ఈ సభాముఖంగా భట్టు జహాంగీర్ గారికి నేను ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాం. తర్వాత పల్సం మత్స్యగిరి గారు సౌండ్ సిస్టమ్ ఇచ్చారు 5,000 రూపాయలు. తర్వాత ఈ దీవీస్ ల్యాబ్ వాళ్ళు మనకు అన్ని స్కూళ్ళకి ఇచ్చినట్టే మనకు వాటర్ ఫిల్టర్ ఇచ్చారు. ఆ వాటర్ ఫిల్టర్తో మన విద్యార్థులు చాలా మరి చక్కగా నీరును అందిస్తున్నందుకు ఈ సభాముఖంగా వారికి ఈ ప్రత్యేకంగా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాం. తర్వాత పోగులకొండ ఫణీంద్ర కుమార్ వెల్వర్తి గారు వీళ్ళు 3 కంప్యూటర్లు మనకు ఇచ్చారు. ఆ కంప్యూటర్స్ మరి చాలా మనకు విద్యార్థులకు ఉపయోగపడింది. కంప్యూటర్ విజ్ఞానం కూడా మా విద్యార్థులకు అందుతూ ఉంది.
పిఎంశ్రీలో భాగంగా ఈ మధ్యనే మనకు 2 కొత్త కంప్యూటర్లు వచ్చినాయి. పాత కంప్యూటర్లు అంటే కొంచెం అవుట్డేట్ అయిపోయి కొంచెం అవి మొరాయిస్తూ ఉన్నాయి. వాటి ప్లేస్లో మనకు కొత్తగా పిఎంశ్రీ ఏదో రకంగా మరి అదే రకంగా ఈ మధ్యనే మనకు మిడ్ డే మీల్స్ సర్వీస్ కోసము ఆ వంటకు సంబంధించినటువంటి సామాను కొంత ప్రభుత్వం ఇచ్చింది. పిఎంశ్రీలో భాగంగానే మనకి ఇక్కడ బడితోటి ఏర్పాటు చేసుకున్నాము. దాని చుట్టూ ఫినిషింగ్ ఏర్పాటు చేసినాము. తర్వాత ముందు ప్లేవే మెటీరియల్ ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లల కోసం ప్లేవే మెటీరియల్ పెద్ద పిల్లలకు సపరేట్ ఉంది. చిన్న పిల్లలకు వాళ్ళు పెద్ద పిల్లలు ఆడి వాటిని పాడు చేస్తారనే ఉద్దేశంతో దాని చుట్టూ కూడా కంచె ఏర్పాటు చేసినాము. తర్వాత ఇంకా తదుపరి కార్యక్రమాలు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకుంటాము. చాలా అద్భుతంగా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి మొత్తం కూడా ప్లాంటేషన్ పెట్టేటువంటి ప్లానింగ్లో ఉన్నాము. కాబట్టి ఇంకా ఇక్కడ గౌరవ పెద్దలు యుగంధర్ రెడ్డి గారు ఉన్నారు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఏది ఉన్నా మా సారు చూసుకుంటాడు. కాబట్టి వారి సహకారంతో ఇంకా అద్భుతంగా ఈ పాఠశాలను తీర్చిదిద్దుతాం, మంచి విద్యని అందిస్తామని ఈ సభగా మనందరికీ మన ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మేము హామీ ఇస్తా ఉన్నాము. కాబట్టి మా ఉపాధ్యాయ మిత్రులు మరి పెద్దలు కాంచి బాలసంసాయ గారు, మరి అదే రకంగా మరొక సీనియర్ ఉపాధ్యాయులు మన ఫణికుమార్ సార్, తర్వాత కనకం శ్రీరామ్ సార్, జ్యోతి మేడం, తర్వాత మంజుల మేడం గారు. మంజుల మేడము ఈసారి మన ఎల్పిటిగా కొత్తగా నియామకం జరిగి మన దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఈ పక్కనే ఉన్నటువంటి విలేజ్ వాళ్ళు కూడా నాతోటి నేను నిజంగా చాలా అదృష్టవంతునిగా భావిస్తున్నా. ఎందుకంటే ఒక ప్రధానోపాధ్యాయుడికి మంచి సహాయ సహకారాలు అందించేటువంటి ఉపాధ్యాయ మిత్రులు దొరకడం ఒక గొప్ప వరం ఆ వరంగా భావించాలి. ఎందుకంటే ఒక్కొక్క రకమైనటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి టీచర్లు కూడా ఉంటారు. ఎట్లుంటారంటే ఆయనకి ఇంత సహకారం అందించేది పేరు వచ్చేది అంతా హెడ్ మాస్టర్కే కదా అని అనుకుంటారు. అది తప్పు. ఎందుకంటే అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఆటోమేటిక్గా మరి పాఠశాలకు పేరు వస్తుంది, మంచి విద్యార్థులకు మంచి విద్యను అందిస్తాం. ముఖ్యంగా అది ఎవరికి ఉంటుంది అంటే టీచర్లకు కమిట్మెంట్ ఉన్న టీచర్ల వల్లనే అవుతుంది అది. ఎందుకంటే మేము పనిచేస్తున్నట్టు పాఠశాలలో మంచి విద్య, నాణ్యమైన విద్య అందించాలి అనేటువంటి సంకల్పం ఉన్నటువంటి టీచర్లే అలాంటి సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి నేను ఆ విషయంలో నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా. మా మిత్రులకు నాకు మంచి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా మరొక్కసారి ఈ సభాముఖంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదం తెలియజేస్తూ ఈ సభను ఉద్దేశించి మరి మన పిఎంసి స్కూలు చాడ ఎంపీపీఎస్ చాడ మేడం గారిని, కృష్ణవేణి మేడం గారిని మరి సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. యాన్యువల్ డేని ఈ విధంగా చేయొచ్చని తన యొక్క ప్రతిభను చాటుకున్నటువంటి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ చుక్కా రమేష్ గారికి మా సోదర పిఎంశ్రీ పాఠశాల తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ వారికి చిరు సత్కారాన్ని అందిస్తున్నాం, స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. గుర్తింపు అనేది చెబితే రాదు, చేసి చూపిస్తే వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఒక చిరు శాలువతోటి మీ ఉపాధ్యాయులందరినీ కూడా సన్మానిస్తేందుకు అందరి తరపున హెడ్ మాస్టర్ గారికి మేము జ్ఞాపికను అందిస్తూ ఉన్నాం, స్వీకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కృష్ణవేణి గారిని వారి యొక్క చిరు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పిఎంశ్రీ ఎంపీయూపీఎస్ ఎం తూర్కపల్లి పాఠశాల యాన్యువల్ డే సెలబ్రేషన్స్కు చేసినటువంటి గ్రామస్తులు, పుర ప్రముఖులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, ఈనాటి కార్యక్రమాన్ని చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు వచ్చాయండి. మీరు తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలని నమ్మండి, మీ నమ్మకం ఉంచండి, పిల్లల్ని ప్రభుత్వ ఉపాధ్యాయులకి అప్పగించండి. ఈ పాఠశాల పిఎంశ్రీ అనేటువంటి ఒక గొప్ప స్కీమ్ కింద, ఒక పథకం కింద సెలెక్ట్ కాబడింది. ఎక్కడైతే మారుమూల పాఠశాలలు ఉన్నాయో, ఎక్కడైతే విద్యలో ఇంకా
పెను మార్పులు తీసుకురావాలి, మంచి అవకాశాలని కల్పించాలి అనే ఉద్దేశంతో అట్లా కొన్ని గ్రామాలని సెంట్రల్ గవర్నమెంట్ తరఫున సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. పిఎం శ్రీ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. రాబోయే 5 ఏళ్లలో ఈ స్కీమ్ కింద ఈ మన తురకపల్లి పాఠశాల ఏ రకంగా మారబోతుంది అంటే, మీ అందరికీ కేవీ స్కూల్స్ పరిచయం అయ్యే ఉండొచ్చు, అది మీ అందరికీ తెలుసు, కేంద్రీయ విద్యాలయాలు. అట్లా కేంద్రీయ విద్యాలయంలో ఉన్నటువంటి అన్ని వసతులు కూడా ఈ పాఠశాలలో కూడా ఇచ్చేటువంటి గొప్ప అవకాశాన్ని ప్రభుత్వం వారు మనకి కల్పించడం జరిగింది. ఇట్లాంటి మంచి అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలి. ఊర్లో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలి. పిల్లలందరూ కూడా మన పాఠశాలలోనే జాయిన్ అయ్యే విధంగా, మన ఊర్లోకి ఎట్లాంటి ప్రైవేట్ స్కూల్ బస్సులు రాకుండా ఉన్న పిల్లవాళ్ళందరూ కూడా ఇక్కడే జాయిన్ అయ్యి మన పాఠశాలని అభివృద్ధి చేసుకునే విధంగా గ్రామస్తుల యొక్క సహకారం కూడా ఈ పాఠశాలకి ఉండాలి. ఇప్పటిదాకా మేము సారు కొంతమంది డోనర్స్ పేర్లు చదువుతూ ఉన్నప్పుడు విన్నాను. పాఠశాల అంటే అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు అని నాకు అనిపించింది. మీరు చాలా మంచి విషయము, ఆర్థిక సహాయ సహకారాలు ఈ పాఠశాలకు అందించారు. అదేవిధంగా అంతే గొప్ప మనసుతోటి పిల్లలందరూ కూడా ఇంత మంచి అవకాశం వచ్చింది, ఇంత గొప్ప స్కీమ్ వచ్చింది కదా, ఈ స్కీమ్ని మనము యూటిలైజ్ చేసుకోవాలి, దీన్ని నిరుపయోగంగా పోనీయకూడదు అని గ్రామస్తులలో ఒక రెవల్యూషన్ లాగా తీసుకురావాలి. దీనికి గ్రామ పెద్దల యొక్క సహకారం ఎంతైనా అవసరం అండి. మా ఉపాధ్యాయులందరూ కూడా మీ సహకారంతో 100% హార్ట్ఫుల్గా పనిచేసి మీ పిల్లలందరినీ కూడా గొప్పగా తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి మీరు చేయవలసిందల్లా తల్లిదండ్రులలోకి, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరిలోకి కూడా పిఎం శ్రీ అనేటువంటి ఒక గొప్ప స్కీమ్ వచ్చింది. అది మన పాఠశాల స్కీమ్ కింద సెలెక్ట్ కావడమే మనం చేసుకున్నటువంటి అదృష్టము. దీన్ని మనం 100% ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని ఇంకా ఎవరైనా తెలియనటువంటి పేరెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి తెలియజేయాలి అని ఈ పాఠశాల తరఫున నా యొక్క చిన్న మనవి. అదేవిధంగా ఈ పిఎం శ్రీలో భాగంగా చిన్నపిల్లలు 2.5 సంవత్సరాల పిల్లల నుండి మొత్తం 8వ తరగతి వరకు ఉన్నట్టుంది ఈ పాఠశాలలో. 2.5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్ని కూడా ఇక్కడ జాయిన్ చేసుకోవచ్చు మీరు. ప్రీ స్కూల్ కూడా ఈ సంవత్సరం ఇక్కడ శాంక్షన్ కావడం జరిగింది. నెక్స్ట్ ఈ పిల్లలకి ఎక్కడ మన చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్లో లేనటువంటి అనేక వసతులు ఈ పిల్లలకు వస్తాయి. దాంట్లో భాగంగానే పిల్లలకి ఫీల్డ్ ట్రిప్ ఉంటుంది. ఈ పిల్లల్ని ఎక్స్కర్షన్కి తీసుకెళ్ళి కొత్త కొత్త చారిత్రక కట్టడాలని వాళ్ళకి పరిచయం చేసేది ఉంటుంది. సమాజం పట్ల కూడా అవేర్నెస్ కలిగించడం అనమాట. అట్లాంటివి కూడా ఈ స్కీమ్ కింద మనకు ఉంటాయి. పిల్లలకి ఇంగ్లీషు, హిందీ, తెలుగు వార్తాపత్రికలను చదివించేది ఒకటి ఉంటుంది. అది కూడా దాంట్లో భాగంగా పిల్లలు ఏ పాఠశాలలో కూడా ఇట్లాంటి ఫెసిలిటీ ఉండదండి. న్యూస్ పేపర్లు కూడా పిల్లలు రాబోయే రోజుల్లో చదువుతున్నారు. ఇప్పుడు అది కూడా ఫెసిలిటీ ఉంది. మనకి ఆట వస్తువులు ఉన్నాయి, ఇండోర్ గేమ్, అవుట్డోర్ గేమ్స్ మెటీరియల్ ఉంది, బౌలెడంత టీఎల్ఎం కూడా యూటిలైజ్ చేసుకొని ఆటపాటలతోటి విద్యార్థులందరూ చదువుకునేటువంటి గొప్ప అవకాశం ఉంది. ఎట్లయినా మనము ఖచ్చితంగా ఈ స్కీమ్ గురించి తెలియని పేరెంట్స్ అందరికీ తెలియజేద్దాము. దీని గురించి మీ వంతు సహాయంగా ఒక్కొక్కరు 10 మందికి చెప్పిన ఊరు వాళ్ళందరికీ కూడా దీని గురించి తెలిసిపోతుంది. వాళ్ళందరినీ ఇక్కడనే జాయిన్ చేద్దాము, ఈ బడిలోనే చదువుకుందాము, మన పిల్లల శ్రేయస్సుకు మనమే పునాది వేసుకుందాము. ఈ చిన్న సందేశాన్ని తల్లిదండ్రులకు తెలియజేయగలరని కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసాన్ని దీనికోసం నాకు అవకాశం కలిగించినటువంటి హెడ్ మాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. పిలువగానే మా మీద అభిమానంతో వచ్చినందుకు మా ఉపాధ్యాయులకు, మా తల్లిదండ్రులకు అందరూ కూడా మంచి సందేశం ఇచ్చినందుకు మరొకసారి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము పిలువగానే ఇచ్చేసినట్టు మరొక మిత్రుడు ఏదులగూడెము ఎంపీ యూపీఎస్ ఏదులగూడెము హెడ్ మాస్టర్ వెంకటేష్ వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరి విద్యార్థులలో జోసి నింపినటువంటి ఈ పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయులు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇట్లాంటి కార్యక్రమాల వల్ల మన స్కూలు చాలా వెల్వేట్ అయ్యి ఆకర్షితమై మన గ్రామంలో ఉన్నటువంటి
తల్లిదండ్రులు కూడా ఆలోచించి మన పాఠశాలలకు పిల్లలు పంపడానికి ఆసక్తిగా ఉంటారని అనుకుంటున్నా. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి వెల్ ట్రైన్డ్ మంచి వెల్ ట్రైన్డ్ టీచర్లు, హైలీ క్వాలిఫైడ్ టీచర్లు ఉంటున్నారు. అదేవిధంగా మంచి నాణ్యవంతమైన విద్య, తర్వాత యూనిఫామ్స్, బుక్స్, తర్వాత అన్ని ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ పేద పిల్లల కొరకు కార్పొరేట్ స్కూల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో మన ప్రభుత్వ పాఠశాలలో కూడా అలాంటి ఫెసిలిటీస్ ఇచ్చి మన పేద పిల్లల్ని మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ ఒకసారి ఆలోచించాలి. చిన్న పిల్లల నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చిన్న పిల్లల ఇక్కడికి వెళ్ళి 10 కిలోమీటర్ల దూరంలో బస్సులో పంపించి వాళ్ళని మానసికంగా మనమే పేరెంట్స్ హింసిస్తున్నాం. అలాంటి హింసకు చిన్నపిల్లల్ని గురి చేయడం అనేది తప్పు. చదువచ్చుడు పక్క పెట్టరు, వాళ్ళు మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడికి వెళ్ళి బస్సులో పోయి వాళ్ళు అలసిపోయి ఇక్కడ చదువుతలేరా, స్కూల్లో పోయి రెస్ట్ తీసుకుంటారా కూడా అర్థం కాని పరిస్థితి. 1000 రూపాయల ఫీజులు కట్టి మన పిల్లల్ని ఆ విధంగా హింసించడం మనకు తల్లిదండ్రులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మన ఊర్లో ఉన్నటువంటి ఇంత మంచి పాఠశాల, ప్లే గ్రౌండ్, వెల్ ట్రైన్డ్ టీచర్స్, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఇలాంటి పాఠశాలలను పంపడానికి తల్లిదండ్రులు చాలా ఆలోచన చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎన్నో 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో అప్పులు వేసి అక్కడికి పంపిస్తారు. అయినా కూడా అందరు విద్యార్థులకు చదువు వస్తుందా అంటే అది కూడా కాదు. ఎంతో కొంతమంది చదివే పిల్లలు చదువుతారు, చదివని పిల్లలు అనవసరంగా డబ్బులు అప్సప్ చేసి పంపిస్తారు. అది కాకుండా మంచి నైతిక విలువలతో కూడినటువంటి సహజ వాతావరణంలో ఉన్నటువంటి మీ ఊళ్ళో పిల్లలకు ఎలాంటి రిస్క్ లేకుండా పిల్లలకు మానసికంగా ఉల్లాసంగా ఉండి నైతిక విలువలతో పాటు చదువు కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి మన తుర్కపల్లి పాఠశాలకు మీ ప్రతి పిల్లవాడు, బడి వయసున్న ప్రతి పిల్లవాడిని కూడా ఈ పాఠశాలలో చేర్పించి మీ అందరి సహకారం, గ్రామస్తుల సహకారం ఉంటేనే ఏ పాఠశాల అయినా కూడా అభివృద్ధి చెందుతుంది. గ్రామస్తుల సహకారం లేని ఉపాధ్యాయులు ఒక్కరే అది చేయాలంటే చాలా కష్టమైన పని. మీరు సహకారం అందిస్తుంటే ఉపాధ్యాయులు కూడా ఇంకా చేయాలన్న తపన ఎక్కువైతుంది. మీరు సహకారం లేకుంటే ఏంటంటే అరే సరే మన డ్యూటీ ఏందో మనం చేసుకొని పోవాలన్న ఆలోచనలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ప్రయత్నం చేశాక చేస్తూ మీరు సహకారం చేయలేదనుకోండి, అట్లా ఉపాధ్యాయుల్లో కూడా నిరక్తత ఏర్పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, పెద్దలు కానీ, పూర్వ విద్యార్థులు కానీ, ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు కానీ అందరూ కూడా మన ఊరు బడిని బాగా డెవలప్ చేసి మన ఊర్లో ఉన్న పేద పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నా. లాస్ట్ ఇయర్ ఈ విద్యార్థి మన దగ్గర చదువుకుంది అమ్మాయి. అయితే ఇన్స్పైర్ అవార్డ్స్ అని ప్రతి సంవత్సరము జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఇస్తూ ఉంటారు. అయితే ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనేటువంటి అంశం మీద మనం ఒక ప్రాజెక్టును తయారు చేశాము. అయితే పోయిన ఉపాధ్యాయులు మనకు ఆ ప్రాజెక్టును తయారు చేస్తే దాన్ని మనం టేక్ ఓవర్ తీసుకొని ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేసి జిల్లాల్లో ప్రదర్శించడం జరిగింది. అది మండల స్థాయికి నుంచి, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయికి, రాష్ట్ర స్థాయికి ఎంపిక అవ్వడం జరిగింది. జడ్చర్లలో మేము అక్కడికి వెళ్ళి 3 రోజుల పాటు ఉండి ఆ అవార్డు తీసుకోవడం జరిగింది. అక్కడ ప్రదర్శించి రావడం జరిగింది. అయితే అక్కడ చాలా ప్రదర్శనకు చాలా పోటీతత్వం ఉండడం వల్ల అక్కడ మనం సెలెక్ట్ కాలేకపోయినాం. అయినా మనకు ప్రశంసా పత్రము ఇవ్వడం జరిగింది. వారిని ఈ సభాముఖంగా పట్టు పల్లవిని అభినందిస్తూ వారికి మొదటను మరి గౌరవ పెద్దలు యుగంధర్ రెడ్డి గారిని ఇవ్వవలసిందిగా కోరుతున్నా. అట్లా పోటీలు నిర్వహిస్తాము. పేరెంట్స్కు సెకండ్ ప్రైజ్ సభాముఖంగా అభినందిస్తున్నాం. థర్డ్ ప్రైజ్ పట్టు హేమలత గారు.
మరి ఎంపీయూపీఎస్ పాలడుగు కమలాకర్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తూ వాళ్ళని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు పిఎం శ్రీ పాఠశాల ఎం తుర్కపల్లిలో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ, మండల ఎంఈఓ గారికి, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారికి, అలాగే ఇంకో కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారికి, సోదర ఉపాధ్యాయ మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా మా ఎంపీయూపీఎస్ పాలడు తరపున అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మేము మొట్టమొదటిసారిగా ఎంపీయూపీఎస్లో చిన్న సౌండ్ దగ్గర ఎంపీయూపీఎస్లో యాన్యువల్ డే చేసుకుంటున్నప్పుడు చాలా చక్కగా నిర్వహించుకున్నాం అనుకున్నాం. కానీ అంతకంటే ఘనంగా కూడా ఇక్కడ మన రమేష్ సార్ గారు నిర్వహించడం చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఒకరిని చూసి ఒకరు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఎంతో మంచిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిఎంశ్రీ అంటేనే ఒక నిధి. ఆ నిధిలో నుంచి మనకు వచ్చినటువంటి వరవడే, మనకు వచ్చినటువంటి పాఠశాలకు వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి సదుపాయాలు, ఇటు ప్రీ ప్రైమరీ నుంచి మొదలుకుంటే అటు యూపీఎస్ వరకు కూడా విద్యా ప్రమాణాలు పెంపొందించడం కోసం ప్రభుత్వం వారి తరపున పాఠశాలకు అందుతున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పిఎంశ్రీ. ఇందులో భాగంగా జిల్లా మొత్తంలో 25 పాఠశాలలో 5 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. అందులో ఇటు తుర్కపల్లి, అటు చాడ, పక్కనే ఉన్న పాలడుగు, ఈ 3 కూడా ఈ దగ్గర ప్రాంతాల్లో ఉంటూ మంచి కోఆర్డినేషన్ తోటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలలు అంటే ఇలా ఉంటాయి, కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా విద్యను అందిస్తూ రాబోయే విద్యా సంవత్సరంలో పాఠశాలలో గణనీయమైనటువంటి విద్యార్థుల సంఖ్యను పెంపొందించడానికి అనేక రకాలుగా మేము కృషి చేస్తూ ఉన్నాం. ఈ కృషిలో భాగంగా మాకు గ్రామాల నుంచి, ప్రజల నుంచి, ఇటు తల్లిదండ్రుల నుంచి చాలా సంపూర్ణమైనటువంటి మద్దతు లభిస్తూ ఉంది. మేము ఏ కార్యక్రమం చేసినా వాళ్ళందరూ కూడా ఆదరిస్తూ ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లలందరినీ కూడా చేర్చుతాం, ఇన్ని వసతులు, సకల సదుపాయాలు ఉన్నటువంటి సర్కారు బడిలో మా పిల్లల్ని చేర్పిస్తే వాళ్ళు ఉన్నతమైన విద్యను అందుకుంటారని, నాణ్యమైనటువంటి చదువును చదువుకుంటారని, విలువలతో కూడినటువంటి ప్రవర్తనను అలవర్చుకుంటారని చెప్పి మన వైపు మొగ్గుతూ మన ప్రభుత్వ పాఠశాలల దిక్కు వాళ్ళ పిల్లలను చేర్పించడానికి అడుగులు వేస్తూ ఉన్నారు. మరి మనం అడుగులను స్వాగతించాలి. ఇంకా ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మనం నిర్వహించాలి. మనం చూడండి, ప్రైవేట్ పాఠశాలలు చూస్తే పొద్దున్న లేస్తే వాడు చదివేది ఎల్కేజీ, వాని భుజం మీద 10 kg బ్యాగు, చదివేది ఎల్కేజీ, వాని భుజం మీద 10 kg, వాని బాక్స్ ప్యాకేజీ, వాని వాటర్ బాటిల్ లీకేజీ, వాని భవిష్యత్తు ఒక గ్యారేజీ. ఏం లేదు, ఏముంటుంది? బట్టి చదువులు తప్ప అక్కడ ఏమీ ఉండవు. విలువలతో కూడినటువంటి, ఒక మంచి ప్రవర్తనతో కూడినటువంటి, పెద్దలు కనిపిస్తే నమస్తే చేయాలి, సంస్కారవంతమైనటువంటి, విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించే బాధ్యత వాళ్ళకు లేదు. ఏమైనా ఫీజుల కోసం, బట్టి చదువుల కోసం మాత్రమే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. అలాంటి విద్యను మనకొద్దు. కేవలం నాణ్యమైనటువంటి విద్యను, ఉన్నతమైనటువంటి విద్యను, విలువలతో కూడినటువంటి విద్యను, ఉచిత విద్యను అందించడానికి వెలిసినటువంటి గ్రామాన ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు మనం అందరం ఆదరించాలి. మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్చాలి. మన పిల్లలు ఉండాల్సింది ప్రభుత్వ పాఠశాలలో. బరువులు మోస్తూ, కష్టపడుతూ, రేయింబవళ్ళు ఆయాసపడుతూ, చదువు అంటే విలువ తెలియకుండా చదువును కొనుక్కునే విధంగా మారిపోతున్నటువంటి ప్రైవేటు పాఠశాల దిక్కు మనం మారొద్దు, మనం వెళ్ళొద్దు. కేవలం మనకు, మన కోసం, మనందరి కోసం, మన గ్రామంలో వెలిసినటువంటి మన ప్రభుత్వ పాఠశాలలోనే మన పిల్లల్ని మనం చదివించాలి. అలా చదివించినప్పుడే మనము మన బడిని కాపాడుకున్న వాళ్ళమవుతాం. ఉచిత బస్ అంటే వెళ్తున్నారు, ఉచితంగా బియ్యం తీసుకుంటున్నారు, ఉచితంగా ఇంకా ఏయో పథకాలు తీసుకుంటున్నారు, వృద్ధాప్య పెన్షన్ అంటున్నారు, వికలాంగ పెన్షన్ అంటున్నారు, రైతు బంధు అంటున్నారు. ఇవన్నీ ఉచితంగా తీసుకుంటున్నప్పుడు ఉచితంగా ఇచ్చే చదువు ఎందుకు తీసుకోరు? ఉచితంగా ఇచ్చే చదువు కూడా తీసుకోవాలి. ఉచితంగా వచ్చే చదువు అంటే మీకు ఎందుకంత నిర్లిప్తత, ఎందుకంత చిన్న చూపు? ఏం ఉచితంగా వచ్చే దాంట్లో విలువ లేదా? పైసలు కడితేనే చదువుకు విలువనా? అలా కాదు. ఎంతో ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగి, ట్రైనింగ్లు పొంది, పరీక్ష ద్వారా ఉత్తీర్ణులై, పోటీ పరీక్షల్లో నెగ్గి ఈ సమాజాన్ని నిర్మించడానికి కంకణబద్దులై వచ్చినటువంటి, ప్రతిష్ట కలిగినటువంటి, పరువు కలిగినటువంటి, ప్రతిస్తంభన కలిగినటువంటి ఉపాధ్యాయుల చేత ఏర్పడినటువంటి ప్రభుత్వ పాఠశాలలు మనందరం ముందులో ఉంటే, కేవలం 10వ తరగతి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి, విద్యా విలువలు తెలియనటువంటి, ఉపాధ్యాయ వృత్తి అంటే ఏందో తెలియక, ఉపాధ్యాయ రీతులు తెలియక, బోధన పదవులు తెలియక, బట్టి పట్టించే విధానంతో కొనసాగుతున్నటువంటి ప్రైవేటు పాఠశాలలు దిక్కుపోవడం మనకు అవసరమా? లేదు.
కేవలం మంచి విలువలు నేర్పే మన ప్రభుత్వ శాఖలను మనం ఆదరిద్దాం, మన పాఠశాలలోకి మనం పంపిద్దాం. ఇక్కడ మన పాఠశాలలో ఎల్కేజీ యూకేజీ పెట్టాం, మన పాఠశాలలో 8వ తరగతి చదివిస్తూ ఉన్నాం. ఇంత మంచి చదువులు మనకు అందుతున్నాయి, ఇంతమంది ఉపాధ్యాయులు మనకున్నారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులను గమనించండి, మన ప్రభుత్వ పాఠశాలలో మన పిల్లల్ని చేర్పించండి. బడిఈడి పిల్లలందరూ ఉండాల్సింది ప్రభుత్వ పాఠశాలలో, బడిఈడి పిల్లలందరూ ఉండాల్సింది మన పాఠశాలలో. మన కోసం వెలిసినటువంటి మన ప్రభుత్వ పాఠశాలలో మీరందరూ చేర్పిస్తారని చెప్పి, అలాగే ఈ ఎంతుర్కపల్లి పాఠశాలలో ఇంకా మంచిగా ఆదరించి ఈ విద్యా సంవత్సరంలో కనీసం 150 మంది పిల్లలకు తగ్గకుండా మీ పిల్లలను చేర్పిస్తారని చెప్పి ఆశిస్తూ, ఇంతటి చక్కని కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి మీ అందరికీ కూడా మంచి సందేశాన్ని ఇస్తూ మన ప్రభుత్వ పాఠశాల యొక్క ఘనతను, మన గొప్పతనాన్ని ప్రతిష్ఠింపజేస్తూ అందరికీ విస్తృతపరిచినటువంటి మన పాఠశాల బృందానికి, ముఖ్యంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి, మిగతా బృందానికి అందరికీ కూడా తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ సక్సెస్ ఆఫ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అబౌవ్ 150 స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అన్నగారు జిల్లాలోనే పిఎంసీ సెలెక్ట్ అయిన తర్వాత ప్రీ ప్రైమరీ సెక్షన్ ఫస్ట్ ఓపెనింగ్ చేసింది అన్నగారే. మరి మన అన్నగారు ఎట్లా స్టార్ట్ చేసిరు, ఏంది దాని విధి విధానాలు ఎట్లా అని అంటే, అన్న మీరు ఒకసారి స్కూల్కి రండి, చూస్తే మీకు అర్థమవుతుందంటే, నేను మా సీనియర్ ఉపాధ్యాయులు బాలస్వామి సార్ ఇద్దరం వెళ్ళాం, చూసాము. చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా చక్కగా ఆ తరగతి గదిని తీర్చిదిద్దాడు. మరి అక్కడ వినూత్నంగా యాక్టివిటీస్ చేపిస్తూ పిల్లలను మరి విజ్ఞానం అందిస్తున్నటువంటి విధానం నాకు బాగా నచ్చింది. మరి అన్నగారి సూచనలు సలహాలు తీసుకొని మేము ఇక్కడ కూడా ప్రీ ప్రైమరీ సెక్షన్ను ఓపెనింగ్ చేసుకున్నాము. అన్నగారు ఇప్పటికి కూడా మంచి మంచి వీడియోలు, మంచి వాల్యుబుల్ కంటెంట్ ఉన్నటువంటి వీడియోలు మరి పెడతా ఉంటాడు. తర్వాత దాన్ని డిఓ గారు కూడా ఈ మధ్యన చాలా అప్రిషియేట్ చేస్తున్నారు అన్నగారు. కాబట్టి చాలా చక్కగా మంచిగా అన్నగారు కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు, వారికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి అభినందనలు అన్నగారు. థ్యాంక్ యూ అన్నగారు. బాలసన్ సార్, అదే రకంగా ఫణికుమార్ సార్, తర్వాత శ్రీరామ్ సార్, మంజుల మేడం, ఆ తర్వాత జ్యోతి మేడం గారు, వీళ్ళందరికీ కూడా మేము నా తరపున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నాకు మంచి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా ఉపాధ్యాయ మిత్రులకు, మరియు మా పాఠశాల సిబ్బంది అయినటువంటి స్వీపర్ సాధనకు, మరియు అంగన్వాడీ ఆయా రేణుక గారికి, వీళ్ళందరికీ, మరియు పుర ప్రముఖులకు, పెద్దలు యుగంధర్ రెడ్డి గారికి పేరున మరియు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగించవలసిందిగా మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి ఫణికుమార్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను. విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమము ముగిసిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.